దేవుడు తనకు నెమ్మది కలుగజేశాడు అని చెప్పేసి ఆస ఆ 10 సంవత్సరాలు కూడా ఖాళీగా కూర్చోలేదండి. నాకు సంతోషాన్నిచ్చేది దేవుడు. నేనిప్పుడు హ్యాపీగా బ్రతకొచ్చు. నా దేశంలో ఎటువంటి యుద్ధాలు లేవు. నేనిప్పుడు సంతోషంగా బ్రతకొచ్చు అని చెప్పేసి ఆస సోమరిపోతుగా అలా మిగిలిపోలేదు. తన సమయాన్ని వృధా చేసుకోలేదు. తన సమయాన్ని ప్రాకారం కలిగిన పట్టణాలు తన దేశంలో కట్టి తన దేశాన్ని బలపరచుకోవటంలో తన సమయాన్ని ఆస ఉపయోగించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడు, దేవుడు మన సరిహద్దుల్లో సమాధానాన్ని విస్తరింపజేసినప్పుడు, మనం సోమరిపోతుల్లాగా మిగిలిపోకూడదు. మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆ సమయాన్ని మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవటంలో, దేవుని వాక్యాన్ని మరింతగా తెలుసుకొనుటలో, మన భక్తిలో ఎదుగుటలో ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆస ఏ విధంగా అయితే దేవుడు తనకు క్షేమాన్ని కలుగజేసినప్పుడు తన సమయాన్ని తన పట్టణాన్ని బలపరుచుకోవటంలో ఉపయోగించుకున్నాడో, మన చుట్టూ నలుదిశలా దేవుడు సమాధానాన్ని కలుగజేసినప్పుడు ప్రభు కొరకు మన సమయాన్ని హెచ్చించే విధంగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది నాకే కష్టం లేదులే, నాకే సమస్య లేదులే, నాకే బాధ లేదులే, జీవితం హ్యాపీగా సజావుగా ముందుకు సాగిపోతుందని చెప్పేసి ఇష్టం వచ్చిందని తిని తాగి సుఖించి వాటిని అనుభవించి శరీర కోరికలు తీర్చుకొని కావలసినవన్నీ సమకూర్చుకొని సలోమోను వలె ఆధ్యాత్మికంగా పడిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.